ఎవరైనా ఇక్కడ ప్రేమించి పెళ్లి చేసుకున్నారా? చేతులు ఎత్తలే, వదిలే. ఒక బ్రదర్ మాత్రం ఎత్తాడు. ఎన్ని సంవత్సరాలు అయింది? 3 years. ప్రేరేపించినప్పుడు ప్రారంభంలో ఉన్న రీతిగా 3 సంవత్సరాల తర్వాత నీ భార్య ఉందా? లేదు. ఆన్సర్ స్టడీ చూశాను. సారీ, జస్ట్ ఎగ్జాంపుల్. రియాలిటీ. ప్రేమించినప్పుడు నువ్వు ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని పెళ్లి చేసుకుంది ఒకటి, 3 సంవత్సరాలు ఇట్లా అన్నాడు, ఇంకో 10 సంవత్సరాల తర్వాత అడగలే. బికాస్ ఆ ప్రారంభ ప్రేమ మరలా వస్తుందా? రావచ్చు, వస్తుంది. దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు వాక్యం చెప్తున్నా చాలా మంది నమ్మరు. సైకాలజిస్ట్ కూడా చెప్తున్నారు. అంటే నవ్వుతారు. ఎందుకంటే ప్రకటన గ్రంథం చూసారు, నీ మొదటి ప్రేమకి నువ్వు తిరిగిరా. అంటే నీకు నేను అలవాటైపోయానేమో. ఒకప్పుడు నా గురించి ఎట్లా ఆలోచించావు అట్లా ఆలోచించు. ఒకప్పుడు నాలో నువ్వు ఏదైతే చూసి ఇష్టపడ్డావో అట్లా ఇష్టపడు. సైకాలజీ కూడా ఇప్పుడు అదే చెప్తున్నారు. ఆ ఫస్ట్ లో ఒక రావాలంటే మరలా నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడు, లేకపోతే పెళ్లి చేసిన ముందు, లేకపోతే పెళ్లి చేసిన కొత్తలో ఏదైతే మంచిది చూసి నచ్చింది అన్నావో దాన్ని చూడు. నువ్వు పొరపాట్లు చూస్తున్నావు, నువ్వు లోపాలు చూస్తున్నావు, నువ్వు అడిగింది చేయింది చూస్తున్నావు. ఆ సైడ్ చూడు. ఇంకొక సైడ్ ఉంది. ఎవ్రీ కాయిన్ హ్యాస్ 2 sides. టర్న్ బ్యాక్ టు ద రైట్ సైడ్. ఎందుకంటే ఈ మానవ బుద్ధి అంటే ఎప్పుడు నెగిటివ్ సైడ్ చూస్తాం ఇష్టం అంట. ఒకళ్ళు ఉన్న మంచి చూస్తాం కన్నా ఒకళ్ళు ఉన్న లోపం చూస్తాం ఇష్టం అంట. ఎందుకు తెలుసా? ఒకళ్ళు లోపం చూసుకునేటప్పుడు నీకేదో తెలియని గర్వం వస్తుందంట, ఐఆమ్ బెటర్ అని. కానీ ఒకరు మంచి చూసినప్పుడు ఐఆమ్ లెస్ అన్న, నేను తక్కువ అన్న ఫీలింగ్ వస్తుందంట. ఎవరికి నేను తక్కువ అనిపించుకుంటాం. అందుకని ఇంకోటి బలిహీన తీసుకున్నప్పుడు మనుషుడికి పవర్ వస్తుందంట. ఏంటి? నీకన్నా నేను. కానీ మానవులందరిలో లోపాలు ఉన్నాయి. అంగీకరించిన వారు ఒకసారి హల్లెలూయా చెప్తామా? ఎందుకండి హల్లెలూయా? మన లోపంలో ఎరిగిన దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఆయన ప్రేమలో మనల్ని ఎత్తి పెట్టుకుంటున్నాడు కాబట్టే హల్లెలూయా చెప్పమన్నా.